ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరికీ వందనాలు. సో లైవ్లో అందరూ జాయిన్ అయిపోతే మనం ప్రారంభించుకుందాం. అందరు బాగున్నారా? చాలా సంతోషం. ఇవాళ ఇక్కడ అంతా మరీ పొగ మంచి ఉంది, చలి ఉంది. కనుక ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వింటున్నటువంటి మీరు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని ఈ విధంగా ప్రతిరోజు మీరు వినడానికి దేవుడు ఎంతగానో మనందరికీ కృపను అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి అంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నాను. చుంటే తేనె దారల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం, బంగారం కంటేను మేలిమి బంగారం కంటేను కోడదగినటువంటి దేవుని వాక్యం. ఈరోజు మనం అందరూ లైవ్లో వినడానికి మీరు ఒకవేళ రావట్లేదని అంటే నాకు టెక్స్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే మొన్నటిసారి స్టక్అప్ అయిపోయిందంట, నాకు తెలియలేదు. మరి నేనేమో చెప్పుకుంటూనే వెళ్ళిపోయాను. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ లైవ్ని చూస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ఈ రకంగా మనం అందరం వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ప్రభుకి ఎంతగానో వందనాలు చెల్లించాం. కనుక జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా సమయానికి వస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి మనం కొన్ని వాక్యాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. కనుక బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నాం. కనుక 11th చాప్టర్లో మనం ప్రత్యేకంగా చాలా విషయాలు వింటూ వస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు. కనుక ఈరోజు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో నుంచి మనం అందరం కూడా 11వ అధ్యాయంలో చివరి వచనాన్ని మీకు చదివి వినిపించి అందులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆమె దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా ఓపెన్ చేసి చూడండి. మరి ప్రత్యేకంగా నిన్నటి దినం లైవ్ ఇవ్వలేకపోయాం. ప్రత్యేకంగా మనం లైవ్ ఇవ్వలేకపోవడానికి గల కారణం, నిన్నటి దినం ప్రత్యేకంగా మరి నిన్న మీటింగ్ ఉంది నాకు. ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చే లోపలికల్లా చాలా టైం అయిపోయింది. సో అది మీకు రాత్రి 12 అయిపోద్ది. ఇంకా ఆ టైంలో మీకు వాక్యం చెప్పడం బాగోదని చెప్పి మేము వాక్యం ఆ రోజు నిన్నటి దినం వాక్యం చెప్పలేకపోయాం. ఏదైనప్పటికీ మీరందరూ వాక్యాన్ని వింటున్నారు. అలాగే ఈరోజు ప్రార్థన కూడిక, ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ప్రార్థన కూడికలో కూడా మీరందరూ వింటున్నారు. ప్రత్యేకంగా వందనాలు. కనుక దేవుని వాక్యాన్ని మీరందరూ వినడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహిస్తున్నారు. అందరి బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ గాడ్. కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను. ఒక్క నిమిషం. సో ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో నుంచి 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, పరలోకంలో దేవుని ఆలయం కనబడుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూసినట్లయితే నిబంధన మందసం కనపడుతుంది. ఇంకా మనం చూస్తే మెరుపుల ధ్వనులను, అలాగే ఉరుముల ధ్వనులను, లేక భూకంపమును, పెద్ద వడగండ్లను పుట్టెను. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్య గ్రంథంలో నుంచి మనం అందరం కూడా దేవుని ఆలయాన్ని మనం చూస్తున్నాం. సో దేవుని ఆలయం
పరలోకంలో ఉందా? ఎస్. మరి దేవుడు ఎక్కడున్నాడు? చూసారా, దేవుని ఆలయాన్ని చూస్తున్నాం, దేవుని సింహాసనాన్ని చూస్తున్నాం, బలిపీఠాన్ని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి దేవుని ఆలయంలో నుండి ఉరుములు లేక మెరుపులు లేక మెరుపులు ధ్వనులను, ఉరుములను, భూకంపము, గొప్ప వడగండ్లను పుట్టాయి. సో ఈ విషయాలన్నిటినీ మనం నేర్చుకోవాలంటే ముందు దేవుని ఆలయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆయన ఆలయము కనబడెను. సో ఎంతమంది మీరు గ్రహిస్తున్నారు పరలోకంలో దేవుని ఆలయాన్ని మనం చూడగలుగుతున్నామని? ఇవాళ అదే విషయాన్ని మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ప్రకటన గ్రంథంలో దేవుని ఆలయాన్ని మనం చూస్తున్నాం. చూసారా, ఆ ఆలయాన్ని గురించి అనేక విషయాలు మనం ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు మీరు బైబిల్స్ని చూడాలని మనం చేస్తున్నాం. సో మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. రైట్, నేను చదువుతాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీరు బైబిల్స్ని చూడాలని మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ఓకే, అక్కడ రాసిన మాట, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, ఆయన అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును దాని మీద రాసేదను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఫెయిత్ఫుల్ పీపుల్కి దేవుడిచ్చే ప్రామిస్ ఏంటంటే ఆ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలాగుంటారంట, 12వ వచనంలో, జయించువాడు దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తున్నాడు. ఒక స్తంభముగా చేస్తున్నాడు అంటే ఇంకా అందులో నుండి వాడు ఎన్నటికి వెలుపలికి పోడు. ఇంకా అందులో నుంచి వెలుపలికి పోవడం అసాధ్యం. అది సో దేవుని రాజ్యములో, దేవుని పట్టణములో, దేవుని మందిరములో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు చూసారా పరలోకంలో స్థిరంగా నిలబడతారు. అది అర్థం. సో ద ఫెయిత్ఫుల్ ఆర్ ప్రామిస్డ్ టు బికమ్ పిల్లర్ in the temple of God, never to leave it. That's what Bible says. So this is a blessing of permanence, and stability and identity in God's presence. దేవుని సన్నిధిలో నిత్యము మనం ఉంటాం అనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారం. సో దాని అర్థం ఏమిటనంటే మనము ఈ లోక సంబంధులం కాదు, నిరంతరం దేవుని సన్నిధిలో ఉండే దేవుని బిడ్డలం అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. సో ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోకం. కనుక ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఆయన సన్నిధిలో నిత్య ఆనందంలో, నిత్య సంతోషంలో ఉంటారు. ఇక భయం లేదు, దిగులు లేదు. దేవుడి బిడ్డలం స్థిరంగా ప్రభు సన్నిధిలో, ఆయన ఆలయాన్ని గురించి చెబుతున్నాను నేను. రైట్. రెండోది, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఆలయాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయనతో పాటు రాత్రింబగళ్ళు ఆయనతోనే, ఆయన ఆలయంలో ఉంది, ఆయన్ని సేవిస్తామంట. సో దేవుని సన్నిధిలో, ఆయన కాపుదలలో మనం ఆయన్ని సేవించే వారంగా, ఆయనతో పాటు ఉండేవారంగా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయనతో ఉండే గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. సో అందుకనే దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో
4వ వచనంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా ఓపెన్ చేసి చూడండి. 27వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాస్తుంది? యెహోవా యొద్దకు వరం అడిగి తిని, ఏంటో వరం? ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అది కనుక కొంతమంది దేవుని ఆలయానికి రావడానికి ఇష్టపడరు. ఎందుకో? దేవుని ఆలయంలో ఉండే సంతోషం, దేవుని ఆలయంలో ఉండే ఆ జాయ్, హ్యాపీనెస్, ఆ పీస్, ఆ సంతోషం, ఆనందం, ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. దావీదు అంటున్నాడు, వరం అడిగాడట దేవుని దగ్గర. ఏంటిదనంటే ఆయన ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతయు అది. ఎందుకంటే ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును. ఈ లోకంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనం ఇష్టపడట్లేదు అని అంటే, ఇంకా మనం రేపు పొద్దున్న పరలోకంలో ఆయన సన్నిధిలో నిత్యము దివారాత్రులు ఆయన్ని ఏ రకంగా మీరు స్తుతిస్తారండి? ఏ రకంగా ఆయన్ని మీరు ఆరాధిస్తారు చెప్పండి. 84వ కీర్తన 1, 2, 3, 4 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ రాసుంది, సైన్యములకు యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా, నా దేవ, నా బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూడె స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. బాబా, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చూసారా, ఆయన మందిరములో నివసించేవారు ధన్యులు. కొంతమంది ఎందుకో దేవుని మందిరానికి రావడానికే ఇష్టపడరు. ఐ డోంట్ నో వై. దేవుని మందిరములో నిత్య ఆనందాలు ఉన్నాయి, దేవుని మందిరంలో సురక్షిత ఉంది, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. సో రేపు మధ్యన మనం దేవుని ఆలయంలో నిరంతరం ఉండడానికి ప్రకటన గ్రంథంలో ఆ 7వ అధ్యాయంలో మనం చూసాం కదా. ప్రకటన గ్రంథంలో ఏమని? ఆయన ఆలయంలో మనకి ఎంత ప్రొటెక్షన్ చూసారా. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, ఎక్కడుంటారంట? దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ని సేవించుచున్నారు. రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ని సేవించుచున్నారు. దేవుని బిడ్డలమైన మనం ఆయన సేవ చేయడానికి, నిన్ను నన్ను ఆయన పరిచర్యలో ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. అది భద్రత కాదా? ఆయన గుడారం వారి మీద కప్పునంటే ప్రొటెక్షన్ కాదా? అది. సో దేవుని యొక్క సన్నిధిలో మనకి సురక్షిత ఉంది. దేవుని సన్నిధిలో చాలా వందనాలండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ, ప్రతిరోజు దేవుని సన్నిధిని వెతుకుతూ, ప్రతి మీటింగ్లో దేవుని ఆదివారమే మాత్రమే కాకుండా ఇలాగా ప్రార్థనా మీటింగులు, స్పెషల్ మీటింగ్స్, దేవుని సన్నిధిని ప్రాముఖ్యంగా ఎంచుకున్న కొందరు ఉంటారు. వారు నిజంగా ధన్యులు అని చెప్తారు, వారు నిజంగా ఆశీర్వదించబడిన వారు అని చెప్తారు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడం ఇది మన బాధ్యత. ఇందులో మనం ఆనందించాలి. సో దేవుని యొక్క ప్రొటెక్షన్ కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, ఇటర్నల్ ప్రొటెక్షన్. రేపు 7 ఏళ్ల శ్రమల్లో కూడా నువ్వు నేను వండుకున్న దేవుడు తన బిడ్డలను ఉగ్రత పాలవకుండా నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళి చూసారు ఆయన సన్నిధిలో. అందుకే 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఆకాశం తెరవబడ్డం మనం చూస్తాం. 4వ అధ్యాయం మీరు చూసారా? మొదటి వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకంలో ఒక తలుపు తెరవబడెను. వాట్ యు మీన్ బై దాట్? పరలోకం తెరవబడెను అంటే అర్థం దేవుని రాకడ జరిగింది. 4వ అధ్యాయంలో ప్రభు రాకడలో ఎత్తబడిన సంఘం, 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడిపోయింది. అందుకనే ఎత్తబడిన సంఘం దేవుని సన్నిధిలో పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం 4వ అధ్యాయంలో. కనుక 24 పెద్దలు ఎవరో కాదు, సింహాసనాసీనుడైనటువంటి దేవుని దగ్గర 24 పెద్దలు సంఘము. వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు,
వారు తలల మీద సువర్ణ కిరీటం పెట్టబడతాయి. ఎందుకంటే దేవుడు జయించువానికి కిరీటం ఇస్తానన్నాడు, తెల్లటి వస్త్రాన్ని ఇస్తానన్నాడు. ఇవన్నీ దేవుని బిడ్డలు కలిగి ఆయన సింహాసనం దగ్గర ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధిస్తాం. ఎంత గొప్ప ధన్యత చెప్పండి, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. కనుక ఆశీర్వాదాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. 14వ అధ్యాయం కూడా చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో నుంచి, అప్పుడు మరి యొక్క దూత దేవాలయంలో నుండి వెలువలికి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడంట? దేవాలయం. పరలోకంలో దేవాలయాన్ని మనం చూస్తున్నాం అనే విషయాన్ని మీకు నొక్కి ఒక్కానించడానికి చెబుతున్నా. ఓకే, పరలోకంలో దేవుని ఆలయంలో నుండి ఎవరు వచ్చారంట? అక్కడ దేవదూత. 15వ వచనంలో మళ్ళా చదువుతాను. మరి యొక్క దూత దేవాలయంలో నుండి వెలుపడికి వెడలి వచ్చి, భూమి పైరు పండు ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పాను. సో ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దూత? దేవాలయంలో నుంచి. సో దేవదూతలు కూడా ఎక్కడ ఉన్నారు? దేవుని ఆలయంలో ఉన్నారు. బాబా కనుక దేవుని ఆలయంలో నుండి ఆయన తన పనిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. సో దేవుని ఆలయంలో ఆయన మహిమతో నింపబడింది. సో దేవుని ఆలయానికి ఎవరు ఎంటర్ అవుతారు చెప్పండి? పరిశుద్ధులు. అందుకే నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అందుకని మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నాం. యేసు రక్తంలో కడగబడినటువంటి నువ్వు నేను పరిశుద్ధులంగా. అందుకని దేవుని సన్నిధికి కొంతమంది రాలేరు. ఎందుకనంటే వారు అపరిశుద్ధులుగా ఉన్నారు కనుక, ఇంకా అపవిత్రమైనటువంటి పనుల్లో ఉన్నారు కనుక దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. నీ మాటలు పరిశుద్ధం, నీ చూపులు పరిశుద్ధం, నీ జీవితం పరిశుద్ధం, నీ క్రియలు పరిశుద్ధం, నీ క్యారెక్టర్ పరిశుద్ధం. చూసారా? సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన బిడ్డలమైనటువంటి మనం రేపు పొద్దున్న ఆయనతో మనం గడపబోతున్నాం, ఆయనతో మనం ఆరాధించబోతున్నాం. అది. సో పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఎక్కడున్నారు అని అంటే దేవాలయంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో దేవాలయంలో నుంచి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి, అది అర్థం. సో దేవాలయంలో నుంచి మనకు వచ్చే ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అన్న ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? ఆమె కష్టం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో. దేవుడు అన్న ప్రార్థన ఆలకించి ఆ దేవుడు సమూయేలుని ఇవ్వలేదా? వాళ్ళు దేవుని బిడ్డలమైన మనం ఆయన సన్నిధిని ఎందుకో నిర్లక్ష్యం చేస్తాం. ఆయన సన్నిధిని మనం చాలా అశ్రద్ధగా ఉంటాం. కనుక ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మీరు పరలోకం తెరవబడ్డం లేక అక్కడ దేవదూతలు చూడండి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం నేను చదువుతాను మొదటి వచనం నుంచి. రైట్, ఇది బైబిల్స్ అంటే దయచేసి చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. ఎవరున్నారంటే అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతివాని 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండి. వారి కంఠస్వరం వారి గడప గుమ్మములు పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా నేను అపవిత్రుని పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్న నేను నశించితిని అని యెషయా చెబుతున్నాడు. సో ఎవరిని చూశాడు? దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద పరలోకాన్ని చూశాడు, శరావుల్ని చూశాడు. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం పరలోకంలో ఆయన సన్నిధి, ఆయన ఆనందం, ఆయనతో పాటు ఆనందించే గొప్ప కృప ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. వాట్ అ బ్లెస్సింగ్ ఇస్ దాట్. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో
ఆయనతో పాటు నిరంతరం ఉంటాం. ఆయనతో పాటు నిరంతరం నిత్యము జీవిస్తాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో నుంచి మనం 14వ అధ్యాయము 17 వచనం ఒకసారి చూడండి. 14:17 అక్కడ మనం చూస్తే ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇంకొక దూత కూడా పరలోకములోనున్న దేవాలయములో నుండి లేక ఆలయములో నుండి. సో పరలోకంలో ఏముందని మనం చూస్తున్నాం? ఆలయం ఉంది. ఆలయం ఉంది. సో దేవుని ఆలయములో ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధి ఉంది. ఆయన సింహాసనం ఉంది. ఆయన ఆల్టర్ని మనం చూసాం. ఆయన బలిపీఠాన్ని మనం చూసాం పరలోకంలో. ఇక్కడ 11వ అధ్యాయంలో ఆయన హోలీ ఆఫ్ హోలీస్ ఏం చూసాం మనం? కనుక 11వ అధ్యాయంలో మనం చూసాం 19వ వచనంలో నిబంధన మందసాన్ని చూసాం. కరుణాపీఠాన్ని మనం చూసాం. దేవుని ఆలయం తెరవబడగా ఆయన నిబంధన మందసం ఆయన ఆలయంలో కనబడినని 11వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. సో ఈ వచనాలన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి మనకి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరలోకంలో నివాసం. అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. కనుక ఆయన సన్నిధిలో నుండి మనకి నిత్య సంతోషం, నిత్య ఆనందం. రేపు మనం ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించడానికి మనం వెళ్ళనే ఉన్నాం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం అందుకని ఆయన కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అవసరతలేంటో, మీ అక్కర్లేంటో, మీ సమస్యలేంటో దేవుని సన్నిధిలో చెప్పండి. దేవుడు తప్పక ప్రతిఫలం ఇచ్చేది. దేవుడు ఆయన ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. దివారాత్రంలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నాడు. స్తుతులకు అర్హుడైన ఆయన ఆరాధనకి యోగ్యుడైన ఆయన్ని నువ్వు నేను కూడా ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో స్తుతించాలి. రేపు పరలోకంలో ఉన్న ఆయన సన్నిధికి మనం వెళ్తాం. పరలోకంలో ఉన్న దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. కనుక భూమి మీద ఆయన సన్నిధి, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన, ఆకాశం నా సింహాసనం అన్నాడు. మనం కట్టే మందిరాలు ఏం సరిపోతాయి? కానీ ఆ మందిరంలో మనం దేవుని సన్నిధిని అనుభవిస్తామని గుర్తు చేసి ఒకరోజు మనం పరలోక మందిరానికి వెళ్తాం. ఆయన సింహాసనం దగ్గర కూర్చుంటాం. ఆయన సింహాసనం దగ్గర ఆయనతో పాటు ఆయన సన్నిధి దేవదూతలతో పాటు ఆయన్ని దేవదేవుణ్ణి ఆరాధిస్తాం. యేసు ప్రభుని ఆరాధిస్తాం. 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో యేసు ప్రభుని పరిశుద్ధుడైన తండ్రిని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో ఆ ల్యాంప్ అనగా గొర్రెపిల్లైన యేసుక్రీస్తుని ఆరాధించినట్టు మనం చూస్తాం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన మనకి నేర్పించే గొప్ప విషయం ఏంటంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్స్ టెంపుల్ ఇన్ హెవెన్ ఇస్ సీన్ ఇన్ పర్మనెన్స్. ఆయన ఆశీర్వాదాలు నిరంతరం ఉండే, తాత్కాలికం కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో మనం స్తంభాలుగా ఉంటాం పరిశుద్ధం దేవుని ఆలయాలు, నిత్యము నివాసం, ఎల్లకాలం నివసిస్తాం. అదే అన్నాడు, నేను ఒక కోరిక కోరుకుంటున్నాను 27 కీర్తన గ్రంథం 4వ వచనం. నేను దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటాను, నిత్యం ఉంటాను. అది సో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో మొదటిది పర్మనెంట్ అనే విషయం, అది తాత్కాలికం కాదు. రెండోది ఆయన సన్నిధిలో మనకి భద్రత ఉంది. ఆయన దేవుడు మనకి భద్రతను అనుగ్రహించే దేవుడు. 7వ అధ్యాయం 15వ వచనం, దివారాత్రంలో ఆయన మనం స్తుతిస్తాం, ఆయన మనం కనిపిస్తాం. కీర్తనలు 84లో కూడా మనం చూసాం 1, 2, 3 వచనాలు. ఇక మూడోది ఆయన గ్లోరీని మనం చూస్తాం, ఆయన మహిమ. చూసారా, ఆ సింహాసనంలో నుండి మెరుపులు ధ్వనులు మనం చూస్తున్నాం, ఉరుములు ధ్వనులు మనం చూస్తున్నాం, భూకంపం లేకపోతే వడగళ్ళు. చూసారా, ఆయన అథారిటీని మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళే మనం పరిశుద్ధతను మనం కలిగి జీవించాలి. యేసు రక్తంలో కడగబడండి, మీ పాపాన్ని ఒప్పుకోండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. యేసు ప్రభు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో నిత్యము మనం జీవించినాయి ఉన్నాం. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఇటు దీవెనలు దేవుడు నీకు నీ కుటుంబాలకి అనుగ్రహించి దేవుడు తోడే ఉండి కాపాడుగాక. తలలోంచండి, కళ్ళు మూసుకుండి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు వందనాలు. మీ సన్నిధిలో నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య భద్రత, సురక్షితం ఉన్నది. ఎందుకో మీ సన్నిధిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. మీ సన్నిధికి వచ్చి నిత్య భద్రతను, సంరక్షణని, ఆశీర్వాదాన్ని అడిగి పొందుకోవడానికి సాయం. రేపు నిత్య పరలోకంలో ఆ నిత్య జీవాన్ని అనుభవించే మేము రేపు పరలోకంలో మీ సన్నిధిలో ఆ సింహాసనం దగ్గర మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తాం, గణపరుస్తాం. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప ధన్యత తండ్రి. రేపు 24 పెద్దలతో
అనగా మేమే ఆ 24 పెద్దల రేపు పరిశుద్ధులు అయినటువంటి మమ్మల్ని ప్రభువా నీ రక్తం పెట్టి మమ్మల్ని పరిశుద్ధులు చేశారు. ఆ 4 జీవులతో కలిసి ఆ కెరూబులు సెరావులతో కలిసి మిమ్మల్ని పరిశుద్ధులని కొనియాడుతూ ఘనపరుస్తూ మీ ఆల్టర్ దగ్గర మీ సన్నిధిలో ఓ ప్రభువా మీ యొక్క మందసం మీ ప్రసన్నతను చూపించి కనుక మీ మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మీ మందిరాన్ని గౌరవించే మనసు మాకు దయచేయి. మీ మందిరాన్ని ప్రేమించే మనసు దయచేయి. మీ మందిరానికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకునే మనసు దయచేయి. మీ దగ్గర నుంచి భద్రతని, సంరక్షణని, ఆశీర్వాదాన్ని, దీవెనలు పొందుకున్న కృప దయచేయమని యేసయ్య ఘనమైన నామంలో మీకు ఎంత బ్రతుకులాడు చూపించి ప్రార్థించి అడిగి వినంత వేరుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సునీత నందేటి ప్రైజ్ ద లార్డ్. అక్ష కళ్యాణి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కనుక ప్రత్యేకంగా జ్యోతి ప్రైజ్ ద లార్డ్ అమ్మ. జెస్సీ షైనీ ప్రైజ్ ద లార్డ్. చందవాల ప్రైజ్ ద లార్డ్. జెస్సీ ప్రైజ్ ద లార్డ్. చలాన్ అలాగే ప్రత్యేకంగా గాడ్ బ్లెస్ యూ. జార్జ్ గారు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ అమ్మ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అబ్రహాం బండి గారు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రతన్ రాజ్ గారు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. గ్రేస్ మండపల్లి ప్రశాంతి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శ్రీమంత శ్రీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమెల్లి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఐజక్ కీస్ ప్రైజ్ ద లార్డ్. ప్రసన్న జోసెఫ్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జాన్ సింగ్ గారు ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ సింగ్ గారు. అలాగే జ్యోతి గంజి ప్రైజ్ ద లార్డ్. రూపేష్ హనుమోలు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జ్యోతి లక్ష్మి ప్రైజ్ ద లార్డ్ అమ్మ. సునీత యాలమెల్లి ప్రైజ్ ద లార్డ్. సౌజన్య ప్రశాంతి ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, సీ యూ టుమారో అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. కనుక ఇవాళ నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ ప్రయత్నం చేయండి ఆ మీటింగ్ కొరకు. కనుక అలాగే మధ్యాహ్నం ఇంకో మీటింగ్ ఉంది. కనుక ఈవినింగ్ బ్యాంక్వెట్ ఫంక్షన్ ఒకటి ఉంది. కనుక అన్నిటి గురించి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. త్వరగా మీ దగ్గరికి వస్తున్నాను. 23వ తారీఖు మన చర్చి ఎస్ఏసి మినిస్ట్రీస్ యానివర్సరీ ఉంది, మర్చిపోకండి. అందరినీ నేను చూడాలనుకుంటున్నాను. ఈవినింగ్ సండే వచ్చింది, అది మనం ఫంక్షన్ హాల్, షాదీఖానా ఫంక్షన్ హాల్లో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. అందరూ తప్పక రావాలని మనం చేస్తాం. అలాగే డిసెంబర్ నెల 1, 2, 3 ప్రత్యేకమైన మీటింగ్లు ఉన్నాయి. ఆ మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దైవజనులు ప్రత్యేకమైనటువంటి కాన్ఫరెన్స్ ఉంటుంది 1, 2, 3 తారీఖులు ప్రత్యేకంగా షాదీఖానా ఫంక్షన్ హాల్లో. మర్చిపోకండి, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్పక ఫ్రీ రిజిస్ట్రేషన్. తప్పక అందరూ రండి, మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు గొప్పగా దీవించి ఆస్వాదించిన కాక. ఆయన సన్నిధిని కోరుకోండి, ఆయన సన్నిధిలో ప్రసన్నతను కోరుకోండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు గొప్పగా దీవించి ఆశ్రయించి వాళ్ళ ప్రార్థన కూడికి శుక్రవారం ప్రార్థన కూడికి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిలో మీకు తప్పక దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, భద్రతనిచ్చే దేవుడు, ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. మీరు తప్పక ఆయన సన్నిధిలో ఆయన్ని ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు కదా, మరి ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పక మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.